కుటుంబంలో ఆస్తుల పంపిణీ వివాదం మరింత ముదిరి న్యాయస్థానాలకు చేరింది. ఈ వ్యవహారంలో తాను తన కుమార్తె వైఎస్ షర్మిలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను వైఎస్ విజయమ్మ తీవ్రంగా ఖండించారు. తాను ఎవరికీ బినామీని కాదని స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు చెన్నైలోని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ బెంచ్ కు ఆమె కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి తనకు ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ డీడ్ వాస్తవమేనని విజయమ్మ తన కౌంటర్లో పేర్కొన్నారు. క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ వాటాలను కూడా తగిన ప్రతిఫలం చెల్లించే కొనుగోలు చేశానని, ఈ ఒప్పంద పత్రాలను ఎవరూ కాదనలేరని తెలిపారు. ఒప్పందం ప్రకారం వాటా సర్టిఫికెట్లు, బదిలీ పత్రాలు తనకు అందజేసినప్పుడే కంపెనీలో వారి పాత్ర ముగిసిపోయిందని ఆమె వాదించారు. ఈడీ జప్తులో ఉన్న వాటాలను బదిలీ చేయకూడదన్న జగన్ వాదన కేవలం ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని విజయమ్మ కొట్టిపారేశారు. ఇక సండూర్ పవర్ వాటాలను తనకు బదిలీ చేశాకే ఈడీ జప్తు చేసిందని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ఆమె ప్రశ్నించారు. వాస్తవానికి 2019 ఒప్పందం ప్రకారం సరస్వతి పవర్ కంపెనీ షర్మిలకే చెందాల్సి ఉందని, తన భర్త వైఎస్ఆర్ ఆశయాల కోసమే ఆ వాటాలను తన నియంత్రణలో ఉంచుకున్నానని వివరించారు. మరోవైపు వైఎస్ షర్మిల సైతం ఈ వివాదంపై ఎన్సీఎల్ఏటీలో కౌంటర్ దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే తన పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు. తన తండ్రి వారసత్వాన్ని గౌరవిస్తూ కుదిరిన కుటుంబ అవగాహనను రాజకీయ వివాదంగా మార్చడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న చెన్నై ఎన్సీఎల్ఏటీ బెంచ్ తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది. వైఎస్ కుటుంబంలో మరోసారి ఆస్తుల పంపిణీ వివాదం రచ్చకెక్కింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు, అప్డేట్స్ ఏంటి? లహరి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కుటుంబ విభేదాలు హాట్ టాపిక్ గా మారాయనే చెప్పుకోవాలి. ఒకప్పుడు ఏకతాటిపై నడిచినటువంటి వైఎస్ కుటుంబం ఇప్పుడు ఆస్తుల పంపిణీ విషయంలో పరస్పర ఆరోపణలు చేసుకుంటూ న్యాయస్థానాల దాకా వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ వ్యవహారం ఇప్పుడు చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ వరకు చేరడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో ప్రధానంగా నిలుస్తున్నటువంటి అంశం కుటుంబ ఆస్తుల పంపిణీ, ముఖ్యంగా కంపెనీల్లో ఉన్నటువంటి వాటాల బదిలీ, గిఫ్ట్ డీడ్లు, ఒప్పందాల చట్టబద్ధత వంటి అంశాలపై ఇరు వర్గాలు గట్టిగా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వివాదంలో కీలక మలుపు తీసుకున్నది వైఎస్ విజయమ్మ దాఖలు చేసినటువంటి కౌంటర్ అఫిడవిట్. తన కుమార్తె వైఎస్ షర్మిల తరపున తాను బినామీగా వ్యవహరిస్తున్నాననే ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పటికీ స్వతంత్ర వ్యక్తినని, తన నిర్ణయాలు తనవేనని, ఎవరి ప్రభావం లేదని కూడా స్పష్టం చేశారు. కుటుంబంలో ఉన్న అనుబంధాన్ని బినామీ వ్యవహారంగా చూపించడం అన్యాయమని ఆమె అభిప్రాయపడటం కూడా జరిగింది. విజయమ్మ తన కౌంటర్లో మరొక కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన భార్య అయినటువంటి వైఎస్ భారతిరెడ్డి తనకు ప్రేమతో ఇచ్చినటువంటి
గిఫ్ట్ డీడ్ పూర్తిగా చట్టబద్ధమైనని స్పష్టం చేశారు. ఈ గిఫ్ట్ డీడ్ ద్వారా ఆస్తులు తనకు బదిలీ అయ్యాయని, ఇది కుటుంబంలో పరస్పర అంగీకారంతో జరిగినటువంటి వ్యవహారాన్ని ఆమె చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు లేవని కూడా ఆమె వాదించడం కూడా జరిగింది. ఇక ముందుకు వెళ్లి క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల విషయంలో కూడా విజయమ్మ వివరణ ఇచ్చారు. ఈ షేర్లను తాను సరైన ప్రతిఫలం చెల్లించి కొనుగోలు చేశానని కూడా తెలిపారు. షేర్ ట్రాన్స్ఫర్ కు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు, ఒప్పంద పత్రాలు చట్టబద్ధంగా ఉన్నాయని, వాటిని ఎవరు ప్రశ్నించలేరని కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. ఒకసారి షేర్ ట్రాన్స్ఫర్ పూర్తయిన తర్వాత పాత యజమానుల పాత్ర ముగిసిపోతుందని ఆమె తన వాదనలో కూడా తెలియజేయడం జరిగింది. ఈ కేసులో మరొక అంశం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసినటువంటి ఆస్తుల విషయం. ఈడీ జప్తులో ఉన్నటువంటి ఆస్తులను బదిలీ చేయకూడదని జగన్ వాదిస్తున్నారని సమాచారం. అయితే విజయమ్మకు ఈ వాదనను పూర్తిగా కొట్టిపారేశారు. తనకు షేర్లు బదిలీ అయిన తర్వాతే ఈడీ జప్తు జరిగిందని, అప్పుడు ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారని చెప్పి విజయమ్మ ప్రశ్నించడం కూడా జరిగింది. ఇక సండూర్ పవర్ మరియు సరస్వతి పవర్ కంపెనీలకు సంబంధించినటువంటి వాటాల విషయంలో కూడా వివాదం నెలకొంది. విజయమ్మ వాదన ప్రకారం ఈ షేర్లు ముందుగానే తనకు బదిలీ అయ్యాయని తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా 2019లో జరిగినటువంటి కుటుంబ ఒప్పందం ప్రకారం సరస్వతి పవర్ కంపెనీ షేర్లు వైఎస్ షర్మిలకే చెందాల్సి ఉందని చెప్పి కూడా ఆమె తెలపడం జరిగింది. అయితే తన భర్త వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఆ వాటాలను తన నియంత్రణలో ఉంచుకున్నానని కూడా తెలపడం జరిగింది. అయితే ఇదే సమయంలో వైఎస్ షర్మిల కూడా ఈ వివాదంపై స్పందిస్తూ ఏదైతే ఎన్క్లాట్ లో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడం జరిగిందో తనపై వస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, తనకు ఈ వివాదంలోకి లాగడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని చెప్పి కూడా ఆరోపించడం జరిగింది. తండ్రి వారసత్వాన్ని గౌరవిస్తూ కుటుంబంలో కుదిరినటువంటి అవగాహనని ఇప్పుడు వివాదాస్పదంగా మార్చడం కూడా బాధాకరమని షర్మిల కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారం కేవలం కుటుంబ వివాదమా లేక రాజకీయ రంగు పులుముకున్న ఘర్షణ అనే ప్రశ్న ఇప్పుడు మన ముందుకు వస్తుంది. ఒకవైపు అధికారంలో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి షర్మిల, ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఇప్పుడు ఆస్తుల వివాదంతో మరింతగా బహిర్గతమయ్యని మనం చెప్పుకోవాలి. అయితే ఇరుపక్షాల వాదనలు ఉన్నటువంటి ఎన్క్లాట్ చెన్నై బెంచ్ ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక మలుపులు తిరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా షేర్ ట్రాన్స్ఫర్ చట్టబద్ధత, గిఫ్ట్ డీడ్ల ప్రామాణికత, ఈడీ జప్తు అంశాలు ఈ కేసులో ప్రధానంగా నిలిచే అవకాశం ఉంది. మొత్తం మీద వైఎస్ కుటుంబంలో మొదలైనటువంటి ఈ ఆస్తుల వివాదం ఇప్పుడు న్యాయ పోరాటంగా మారింది. కుటుంబ అనుబంధాలు, రాజకీయ ప్రయోజనాలు, చట్టపరమైనటువంటి అంశాలు ఈ మూడు కలిసిన ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీసే పరిస్థితి అయితే ఉంది. రాబోయే రోజుల్లో కోర్టు తీర్పు ఏ దిశగా వెళ్తుందన్నది ఇప్పుడు అందరి దృష్టి ఉంది. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.